నమస్తే. ఈరోజు వీడియోలో 10 నుంచి 12 నెలల వయస్సు ఉన్న పిల్లల ఎదుగుదల కోసం నవచేతనలో సూచించిన యాక్టివిటీల గురించి మనం తెలుసుకుందాం. గృహ సందర్శన నంబర్ 15కి ముందు ఈ వీడియో తప్పకుండా చూడండి. ఇంటికి వెళ్ళినప్పుడు ముందుగా 10 నుండి 12 నెలల పిల్లల్లో వచ్చే ఎదుగుదల లక్షణాల గురించి తల్లిదండ్రులకు చెప్పండి. తర్వాత వీడియోలో చూపిన సులభమైన ఆటలను బిడ్డతో కలిసి చేసి చూపించండి. ఆ తర్వాత ఈ ఆటలు రోజు బిడ్డతో చేయమని తల్లిదండ్రులను మరియు కుటుంబ సభ్యులను ప్రోత్సహించండి. ఈ పనులు చేస్తే 12 నెలల వయస్సు వచ్చేసరికి పిల్లలు సాధారణంగా ఇలా చేస్తారు. సహాయం లేకుండా కూర్చుంటారు, పడిపోకుండా బొమ్మలు అందుకుంటారు, వస్తువులు పట్టుకోవడానికి చేతులు పైకెత్తుతారు, అడ్డంకులు తగలకుండా బొమ్మల దగ్గరకు పాకుతూ వెళ్తారు. మాతృభాషలో 1 లేదా 2 సాధారణ మాటలు మాట్లాడతారు. వద్దు, ఇక్కడికి రా లాంటి చిన్న ఆదేశాలకు స్పందిస్తారు. ఈ పనులు రోజూ చేస్తే బిడ్డ ఎదుగుదల బాగా జరుగుతుంది. 10వ నెలలో చేయాల్సిన పనులు: లోపల బయట ఆట, ముడి విప్పడం, చర్యలతో పాటలు పాడటం, ఇంటి వాళ్ల పేర్లు చెప్పడం. 11వ నెలలో చేయాల్సిన పనులు: స్నానం సమయంలో నీళ్లు పోయడం, పెట్టి పడేసే ఆట, కథ చెప్పే సమయం, బిడ్డ తన ముఖం గుర్తుపట్టే ఆట. 12వ నెలలో చేయాల్సిన పనులు: దాచిపెట్టి వెతికే ఆట, బిడ్డ తానే తినే ప్రయత్నం చేయటం, నేను చదువుతాను ఆట, ఇల్లు చుట్టూ చూసే ఆట. ఇప్పుడు చూద్దాం ఈ అమ్మ కట్టటం కూల్చటం ఆట ద్వారా బిడ్డ చేతుల వేళ్ల కండరాలు ఎలా బలపడేలా చేస్తుందో. ఈరోజు మనం టవర్ చేయబోతున్నాం. ఇటు చూడు, నేను ఎలా చేస్తున్నానో. ఒక కప్ పైన ఇంకొకటి పెట్టి ఇలా చేయాలి. 1, 2, 3 అయిపోయింది. ఇలాంటి చిన్న చిన్న పనులు నియమంగా చేస్తే పిల్లల మొదటి 3 సంవత్సరాల ఎదుగుదలకు బలమైన సహాయం అందుతుంది.